ప్రపంచ చరిత్రలో ఈరోజు ఏమేం జరిగాయో చూద్దాం. 1882 న్యూయార్క్ నగరంలో మొట్టమొదటి విద్యుత్ క్రిస్మస్ చెట్ల లైట్లను ఉపయోగించారు థామస్ ఎడిసన్ సన్నిహితుడు ఎడ్వర్డ్ హెచ్ జాన్సన్. 1937 ప్రధానమంత్రి నెవిల్లే చాంబర్లైన్తో విదేశాంగ విధానంపై విభేదాల కారణంగా ఆంథోనీ ఈడెన్ బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. 1989 బెర్లిన్లోని బ్రాండెన్బర్గ్ గేట్ దాదాపు 30 సంవత్సరాల తర్వాత తిరిగి తెరవబడింది. ఇది ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు మరియు జర్మన్ పునరేకీకరణకు శక్తివంతమైన చిహ్నంగా మారింది. 1990 లెచ్ వాలెసా దశాబ్దాల కమ్యూనిస్టు పాలన తర్వాత పోలాండ్కు ప్రజాస్వామ్యయుత ఎన్నికైన మొదటి అధ్యక్షురాలిగా అవతరించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ 1968 అపోలో 8 చంద్ర కక్షలోకి ప్రవేశించింది. చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేసిన మొదటి సిబ్బందితో కూడిన అంతరిక్ష నౌకగా నిలిచింది. సంస్కృతి పరంగా చూసుకుంటే 1997 టైటానిక్ చిత్రం దాని చారిత్రాత్మక పరుగును ప్రారంభించింది. యుఎస్ బాక్సాఫీస్ వద్ద నంబర్ 1 చిత్రంగా నిలిచింది. మతపరమైన కాలానుగుల ప్రాముఖ్యత చూసుకుంటే డిసెంబర్ 21, 22 ప్రాంతంలో అనేక సంస్కృతులు శీతాకాల అయనంతం జరుపుకుంటాయి. ఇది సంవత్సరంలో పొడవైన రాత్రి తర్వాత కాంతి తిరిగి రావడాన్ని సూచిస్తుంది.